వరకు భారతదేశంలో లాక్డౌన్ విధించడం జరిగింది. దీనివల్ల దేశానికి సుమారు 10 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఒక ఆర్థిక సర్వేలో వెల్లడైంది. కానీ మనమంతా ఇంట్లో ఉండటం వల్ల దేశానికి కొన్ని లక్షల కోట్ల లాభం తెచ్చిపెట్టిన వాళ్ళం అవుతాం. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదట, ఈ వైరస్ చైనాలోని వుహాన్ ప్రావిన్స్లో పుట్టింది. నెమ్మదిగా ప్రపంచమంతా వ్యాపించి ప్రస్తుతం అన్ని దేశాలను తీవ్ర సంక్షోభంలోనికి నెట్టేసింది. ప్రపంచ సంగతి కాసేపు పక్కన పెట్టి మన దేశం గురించి కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. కరోనా భారం ప్రజల మీద పడకుండా కేంద్రం 1,70,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా అయితే ఏకంగా 6 ట్రిలియన్ల ఆర్థిక నిధిని ఏర్పాటు చేసింది. అంటే 4 నుంచి 5 సంవత్సరాల అమెరికా ఆదాయం ఒక్క కరోనా ఆవిరి చేసింది. దీన్ని చూస్తేనే అర్థమవుతుంది ప్రస్తుతం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. 135 కోట్ల జనం ఉన్న భారతదేశంలో లాక్డౌన్ విధించడం కన్నా విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్కి పంపి ఉంటే సరిపోయేది అన్న కొంతమంది వాదన. ఒకవేళ నిజంగా అలా చేసి ఉంటే నిన్న మొన్న జరిగిన ఢిల్లీ నిజాముద్దీన్ లాంటి ఘటనలు వెలుగు చూడవు అన్న గ్యారంటీ లేదు. కాబట్టి కేవలం విదేశాల నుండి వచ్చిన వాళ్ళని మాత్రమే ఆపి ఉంటే కరోనా ఆగిపోయేది అన్న మాటల్లో వాస్తవం లేదు. లాక్డౌన్ తర్వాత భారతదేశం ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం ఏప్రిల్ 14 వరకు కొనసాగుతున్న లాక్డౌన్ తర్వాత ఎక్కడైతే ఎక్కువ కేసులు నమోదయ్యాయో వాటిని కరోనా రెడ్ జోన్స్గా ప్రకటించి ఆ ప్రాంతాల వరకు లాక్డౌన్ విధించే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో లాక్డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కేవలం ఒక వాదన మాత్రమే. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాలు 1 చైనా, 2 అమెరికా. 1 కరోనా పుట్టిన దేశం, 2ది కరోనా వల్ల ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశం. ఈ దేశాల వల్ల అంతర్జాతీయ కంపెనీలకు కొన్ని కోట్లు నష్టం వాటిల్లింది. కాబట్టి ఆ కంపెనీలన్నీ భారతదేశాన్ని తమ ప్రత్యామ్నాయ దేశంగా ఎంచుకోవాలని భావిస్తున్నాయి. భారతదేశాన్ని ఎందుకు ఎంచుకోవాలి అనడానికి 2 కారణాలున్నాయి. ఏ కంపెనీ అయినా తాను పెట్టిన కంపెనీ సెక్యూర్గా ఉండాలని, అలాగే తాను ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్ముకోవడానికి జనం కావాలని కోరుకుంటారు. ఈ 2 మన దేశంలో పుష్కలంగా ఉన్నాయి. 2, కరోనా చైనాలో పుట్టింది కాబట్టి ప్రపంచమంతా చైనాను నిందిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఒక అడుగు ముందుకేసి దీనికి చైనా వైరస్ అని పిలవడం మొదలుపెట్టాడు. దీంతో చైనా పేరు అంతర్జాతీయంగా డ్యామేజ్ అయింది. మరోపక్క అమెరికాలో కరోనా కేసులు 4 లక్షలకి చేరువలో ఉన్నాయి. ఈ సంఖ్య ఎక్కడ ఆగుతుందో అమెరికాకు కూడా తెలియదు. కాబట్టి అమెరికా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ అగ్రదేశాలు ప్రస్తుతం కరోనా వల్ల నష్టపోవడం వల్ల అంతర్జాతీయంగా కంపెనీలు మరో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. అలాంటి కంపెనీలకు ప్రస్తుతం భారతదేశం మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే మన దేశంలో కంపెనీలు పెట్టడానికి కావలసిన స్థలం, వస్తువులు కొనడానికి కావలసిన జనం 2 ఉన్నాయి. ఇందువల్ల కంపెనీలన్నీ మన దేశంలో తమ యూనిట్లను స్థాపించడానికి ముందుకొస్తాయి. కంపెనీలు వస్తున్నాయి కదా అని మనం ట్యాక్స్ని పెంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, 1 లీటర్ పెట్రోల్ని ఉత్పత్తి చేయడానికి అంతర్జాతీయ మార్కెట్లో 35 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకుంటే మనం మాత్రం 75 నుంచి 80 రూపాయలకు అమ్ముతున్నాం. అంటే ఎంత ఎక్కువ చెల్లిస్తున్నామో మీరే అర్థం చేసుకోవచ్చు. 35 రూపాయల పెట్రోల్ని 50 రూపాయలకు అమ్మడం వ్యాపార ధర్మం. కానీ 80 రూపాయలకు అమ్మితే దాన్ని ఏమంటారో నాకన్నా మీకే బాగా తెలుసు. కాబట్టి ఈ విధంగా ట్యాక్స్ని విధించకుండా వచ్చే కంపెనీలకు ఆర్థికంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. కొత్త స్టార్టప్స్ని పెట్టుకోవడానికి కావలసిన ఎక్విప్మెంట్ని అందించాలి. ఎలాగైతే తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ ద్వారా కంపెనీలకు హెల్ప్ చేస్తుందో అలా అన్నమాట. అలా చేయడం వల్ల దేశంలో కొన్ని లక్షల ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు మారుతాయి. కొన్ని సంవత్సరాల్లోనే మన దేశం నెంబర్ 1 దేశంగా ఎదిగిద్ది. ఇవన్నీ జరగాలంటే మనమంతా ఒక దృఢ సంకల్పంతో ఇంట్లోనే ఉండాలి.
అంతర్జాతీయంగా భారతదేశం క్రమశిక్షణ గల దేశం అని పేరు తెచ్చుకోవాలి. అప్పుడు కరోనా వల్ల జరిగిన నష్టం కన్నా భవిష్యత్తులో జరగబోయే లాభమే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా మరణాల రేటు 5% ఉంది. అంటే ప్రతి 100 మందిలో 5 చనిపోతున్నారన్నమాట. కరోనా పూర్తయ్యే నాటికి మన దేశంలో కేసుల సంఖ్య 20,000 దాటకుండా చూసుకోవాలి. అలాగే మరణాలు 1000 దాటకుండా చూసుకోవాలి. అప్పుడే 135 కోట్ల జనాభా ఉన్న మన దేశం ప్రపంచంలో ఒక గొప్ప రిజల్ట్ తెచ్చుకున్న దేశంగా మారుతుంది. ఏది ఏమైనా ఒక కోణంలో కరోనా నష్టం చేసినా మరో కోణంలో లాభమే చేసింది. కరోనా వల్ల యాక్సిడెంట్లు తగ్గిపోయాయి. లాక్డౌన్ అమలు చేయటం వల్ల గాలి నాణ్యత పెరిగిందని నాసానే స్వయంగా రిపోర్ట్ ఇచ్చిందంటే లాక్డౌన్ ఏ స్థాయిలో అమలవుతుందో అర్థమవుతుంది. నిత్యం ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేసే మనం ఇప్పుడు ఆ ట్రాఫిక్ సిగ్నల్సే మన కోసం ఎదురు చూస్తున్నాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏది ఏమైనా కరోనా వచ్చి పోతామేమో అన్న భయం కన్నా ఆకలితో పేగులు మాడి చస్తామేమో అన్న భయమే ఎక్కువగా ఉంది అన్న సగటు పేదవాడి నోట మాట విన్నప్పుడు మాత్రం నిజంగా బాధ అనిపిస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి. స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్. ఇది ఈనాటి వీడియో గైస్. నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి.